హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశంలోని శివాలయ రహస్యాలు తెలుసుకుందాం. భారతదేశంలో అనేక శివాలయాలు అత్యంత పవిత్రమైనవి, ప్రాచీనమైనవి మరియు కొన్ని మిస్టరీలు, శాస్త్రీయంగా అర్థం కాని చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ శివాలయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలను చూద్దాం. ఇందులో మొదటిది కేదార్నాథ్ శివాలయం. కేదార్నాథ్ ఆలయం 3583 మీటర్ల ఎత్తులో ఉంది. 2013లో జరిగిన భారీ వరదలో ఆలయం దెబ్బ తగలకుండా ఉండిపోయింది. అయితే చుట్టుపక్కల అన్నీ నాశనమయ్యాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఆలయ నిర్మాణం శైలి మరియు శిలల పునాదుల ఎంతో మర్మమైనవిగా ఉన్నాయి. రెండవది శివఖోరి గుహాలయం, ఎప్పటికీ వెలిగే దీపం. జమ్మూ కాశ్మీర్లో ఉన్న శివఖోరి గుహలో స్వయంభుగా శివలింగం ఉంది. గుహ లోపల ఒక స్వయంగా వెలిగే దీపం ఉందని భక్తులు చెబుతారు. కానీ దీని మూలం ఎవ్వరికీ తెలియదు. ఈ గుహ యొక్క అంతు ఎంత లోతుగా ఉందో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. మూడవది త్రయంబకేశ్వర్ శివాలయం, త్రినేత్ర శివుడు. మహారాష్ట్రలోని ఈ శివాలయంలో శివలింగంపై నీరు ఎప్పుడూ తడిసి ఉంటుంది. శివలింగం 3 నేత్రాలతో కనిపిస్తుంది. ఇవి నిజంగా మారుతున్నాయని కొందరు భక్తులు చెబుతారు. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. 4వది కాళేశ్వర్ మహాదేవ్ ఆలయం, తలకిందుల శివలింగం. రాజస్థాన్లోని ఈ ఆలయంలో శివలింగం సాధారణంగా ఉండేలా కాకుండా తలకిందులుగా ఉంటుంది. శివపార్వతుల విగ్రహాలు అనుమానాస్పదంగా మారుతాయి, అంటే కొన్ని సందర్భాల్లో విభిన్న రూపాల్లో కనిపిస్తాయని అంటారు. 5వది అమర్నాథ్ గుహ, మంచుతో ఏర్పడే శివలింగం. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ గుహలో సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మంచు శివలింగం చంద్రచక్ర ప్రకారం మారుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. 6వది భీమశంకర్ శివాలయం, శివుడి శ్వాసనాదం. మహారాష్ట్రలోని ఈ ఆలయంలో శివలింగానికి దగ్గరగా ఉంటే కొందరు స్వామివారి శ్వాసల ధ్వనిని వింటామంటారు. ఇది ఒక సహజ శాస్త్రీయ ప్రభావమా లేదా భక్తుల భ్రమ అనేది ఇప్పటి వరకు తెలియదు. 7వది ఓంకారేశ్వర ఆలయం, ఓంకారంలో ఉన్న దీపం. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర శివాలయం ఓం ఆకారంలో ఉండే నదీ ద్వీపంపై ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు ప్రకృతి స్వయంగా ఓం ఆకారాన్ని రూపొందించిందనే గొప్ప ఆశ్చర్యం. 8వది వీరబ్రహ్మస్వామి ఆలయం, ఊగే స్తంభం. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర ఆలయంలో ఓ ప్రత్యేకమైన ఊగే స్తంభం ఉంది. ఈ స్తంభం నేలకు అంటలేదు, కానీ శిల్పకళా నైపుణ్యంతో నిలబడి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఎందుకు ఇది నేలకు అంటకుండా ఉందో అని అర్థం చేసుకోలేకపోతున్నారు. 9వది మహాకాళేశ్వర శివాలయం, స్వయంగా ఊగే దీపాలు. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయంలో నిత్యం వెలిగే దీపాలు స్వయంగా కదులుతాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయం లోపల ఉన్న శక్తి భూ ఆకర్షణకు వ్యతిరేకంగా ఉందని కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. 10వది సోమనాథ్ శివాలయం, సముద్రాన్ని చూసే శివుడు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం భారతదేశంలో తొలి జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది. ఈ ఆలయం సముద్రం ఎదురుగా నిర్మించబడింది మరియు ఇది సముద్ర తుఫాన్లను తట్టుకుని నిలబడగలదని అంటారు. 5 సార్లు నాశనం అయినప్పటికీ ప్రతిసారి తిరిగి నిర్మించబడింది. మానం, శాస్త్రం, భక్తి మేళవించిన రహస్యాలు. ఈ శివాలయాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తూనే శాస్త్రవేత్తలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ ఆలయాలు రహస్యాలు దేవుని మహిమ లేక ఇంకా మనం అర్థం చేసుకోని శాస్త్రీయ విషయాలా? మీకు తెలిసిన మరే ఇతర రహస్యాల శివాలయాలు ఉన్నాయా? అయితే నాకు తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి.